ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి రూపంలో దసరా నవరాత్రులలో మొదటి రోజున అమ్మవారు దర్శనమిస్తున్నారండి. ఈరోజు అమ్మవారి దర్శనంతో పాటుగా అమ్మవారికి కుంకుమార్చన చేశాము. అలాగే పుష్పాలు జాజిపూలతో చేసామండి. అంటే సన్నజాజులు, విరజాజులు, మల్లెపూలు వీటితో అమ్మవారికి అష్టోత్తరం చేశాము. అష్టోత్తరం చేసిన తర్వాత బంతిపూలతో ఈ విధంగా పైనంతా కూడా డెకరేషన్ చేసామండి. బాగుందండి. అమ్మవారు హారతి ఇచ్చే సమయంలో చాలా బాగుంటారండి. రాత్రిపూట అయితే అసలు అమ్మవారి చీర ఎంత చక్కగా మెరిసిపోతూ ఉందో చూడండి. ఇప్పుడు అమ్మవారికి ఏకహారతి ఇస్తున్నాను. ఆ మధ్యలో ఉన్నవి తామర గింజలండి. అసలు ఎంత చక్కగా కాంతులీనుతున్నాయోనండి తామర గింజలైతే అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో. హారతి అనేది అమ్మవారికి చాలా స్లోగా ఇస్తానండి. ఈ హారతి వెలుగులో అమ్మవారిని దర్శించుకోండి. ఎలా ఉన్నారో చూడండి అమ్మవారు. అసలు ఎంత చక్కగా అమ్మవారి చీర అయితే అసలు మెరిసిపోతూ ఉందండి. అమ్మవారి చీర చాలా చాలా బాగున్నారండి అమ్మవారి ఆభరణాలు కూడా అంతే విధంగా కాంతులీనుతూ ఉన్నాయి. ఏకహారతి తర్వాత 2 ఒత్తులతో హారతి ఇస్తానండి. ప్రతిరోజు కూడా పంచహారతులు అనేవి ఇస్తాను. ఈ పంచహారతులలో అమ్మవారికి రోజుకొక్క విధంగా స్పెషల్ హారతులు కూడా ఉంటాయండి. 2 ఒత్తుల హారతి ఇచ్చే సమయంలో కూడా చూడండి అమ్మవారు ఆ చీకటి వెలుగులో అసలు అమ్మవారి ఆభరణాలైతే అంత చక్కగా జిగేలుమంటూ కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్టు ఉన్నాయండి. చూడండి ఎంత చక్కగా అమ్మవారి చీర మెరుస్తూ ఉంది. అమ్మ చక్కగా ఎంత నవ్వుతూ ఉన్నారో చూడండి. అంత చక్కగా మీరు అమ్మని హారతి ఇచ్చే సమయంలో విజయవాడలో కూడా దర్శించలేరండి. అంత విధిగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి హారతిని కూడా దర్శించుకోండి. ఇది 3 ఒత్తుల హారతి అండి. హారతి వెలుగులో అసలు అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అమ్మవారికి డైలీ లలితా సహస్రనామార్చన పారాయణం జరిగిందండి. అదేవిధంగా బాలా త్రిపుర సుందరీ దేవి సహస్రనామార్చన కూడా పారాయణం చేయటం జరిగింది. ఈరోజు స్పెషల్ కాబట్టి. తరువాత అమ్మవారికి 5 ఒత్తులతో హారతి ఇవ్వటం అనేది జరిగిందండి. ఈ 5 ఒత్తుల హారతి ఇచ్చేటప్పుడు చూడండి ఆ కాంతిలో ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు. చూసారుగా అంతే విధిగా కాంతులీనుతూ ఉన్నారు చూడండి. హారతులు ఇచ్చే సమయంలో అమ్మవారు అసలు ఎంత దగదగలాడుతూ ఉన్నారో చూసారా. ఆభరణాలు కూడా అంతే దగదగలాడుతూ ఉన్నాయండి. త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రిలయని త్రిశూలధారిణి వై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని పాహి పాహి పార్వతి గౌరీ దుర్గా భద్రనాయణి పాహి పాహి పార్వతి గౌరీ దుర్గా భద్రనాయణి పాహి పాహి కాత్యాయిని కాళీ విజయా వైష్ణవి పాహి పాహి కాత్యాయిని కాళీ విజయా వైష్ణవి. ఇది ఈరోజు స్పెషల్ హారతి. అమ్మవారికి ధూప పంచహారతి అండి. అంటే ధూపంతోనూ పంచహారతులు ఇస్తారండి 5 ఒత్తులతో. ఈ హారతిని దర్శించటం వల్ల అమ్మవారి దగ్గర ఉండేటువంటి 5 సిద్ధులు కూడా మనకి అనుగ్రహిస్తారు. మనలో ఉన్నటువంటి దుర్గుణాలను కూడా ఆ తల్లి తొలగిస్తుంది అని గుర్తుగా ఈ ధూపహారతి అండి. ధూపము అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమండి. అందువల్ల అమ్మవారికి ఈ ధూపహారతి అనేది చాలా స్పెషల్ హారతి బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి. చూసారుగా అమ్మవారు అసలు చిరునవ్వులు చిందిస్తూ ఎంత కాంతులీనుతూ ఉన్నారో చూసారా. హారతి ఇచ్చే సమయంలో అసలు అమ్మవారిని అసలు మనం విజయవాడలో కూడా దర్శించుకోలేమండి. అంత చక్కగా దగదగలాడుతూ ఉన్నారు. హారతి ఇచ్చే సమయంలో కూడా అమ్మవారికి ఒక పక్క నామాలు జరుగుతూ ఉంటామండి, ఒక పక్క హారతి కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.
ఐగి నందిని నందితమోదిని విశ్వవినోదిని నందనుతే గిరివరవింధ్యసి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. ఎంత చక్కగా అమ్మవారి చీర మెరుస్తూ ఉందో చూశారుగా. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి.